నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఏందంటే నేను 8 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నాకు ఆస్తమా ఉంది. ఆస్తమా వల్ల చాలా ఇబ్బందయిపోయింది. చనిపోయే స్టేజ్‌కెళ్ళిపోయాను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అమ్మా! అప్పుడు లైవ్ చూస్తూ నేను ప్రేయర్ చేసుకున్నాను. దేవుడా! నేను బతకాలి. నా కొడుకు బతకాలి. నేనెట్లైనా మంచి డెలివరీ కావాలని ప్రేయర్ చేసుకున్నానన్నయ్య. అమ్మా! సాక్ష్యం చెప్తానని. నేను మంచిగానే అయ్యానన్నయ్య. ప్రైజ్ ద చాలా లార్డ్. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినియి. హ్మ్. డెంగ్యూ వచ్చింది దాంట్లో. కానీ ప్లేట్‌లెస్ ఒక్కటి గూడా పడిపోలేదు. అమ్మా! చాలా చాలా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసాడన్నయ్య నా పట్ల. చాలా రుణపడి ఉండాలి దేవుడికి. మమ్మీ, డ్యాడీ వాళ్ళ ప్రేయరు చాలా అన్నయ్య. చచ్చిపోతాం అనుకున్నాను అసలు. చాలా ఆయాసం, ఆస్తమా ఎక్కువైపోయింది నాకు. అందులోని డెంగ్యూ ప్లేట్‌లెస్‌లు పడిపోలేదు. డాక్టర్‌లయితే షాక్ అయ్యారన్నయ్య. ఒక్క ప్లేట్‌లెస్ కూడా పడిపోలేదు. ఇంత అమ్మా! డెంగ్యూ వచ్చిందని. మళ్ళా అమ్మా! నార్మల్ డెలివరీ కోసం ప్రార్థన చేసుకున్నాను. కానీ ఆపరేషన్ అయింది గానీ మంచి కుమారుడిని ఇచ్చాడన్నయ్య దేవుడు. ప్రైజ్ ద నిజంగా లార్డ్.